హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ ఎట్ ద రేట్. మనం నిన్నటి క్లాస్లో అలంకారాల గురించి అలంకారాల్లో 2 రకాలు, అవి శబ్దాలంకారాలు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి మనకి అర్థాలంకారాలు. అర్థానికి ప్రాధాన్యత ఉండే అలంకారమే అర్థాలంకారం. మనం నిన్న చెప్పుకునేవి శబ్దాలంకారాలు, శబ్దానికి ప్రాధాన్యతనిస్తాయి అవి. ఓకేనా. అర్థాలంకారాల్లో రకాలు ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం ఉపమాలంకారం చూద్దాం. ఉపమాలంకారం యొక్క నిర్వచనం ఏంటంటే, ఉపమేయ ఉపమానాల యొక్క సమాన ధర్మాన్ని లేదా సాదృశ్యాన్ని మనోహరంగా వర్ణించి చెప్పడం ఉపమాలంకారం. ఉపమాలంకారాలు రాయడంలో ప్రసిద్ధి చెందిన కవి ఎవరంటే కాళిదాసు. ఓకేనా. అభినవ కాళిదాసు అంటాం కదా, ఆయన అనమాట. ఈయన అర్ధాంతరాన్యాసాలు రాయడంలో కూడా ప్రసిద్ధుడు. ఎవరంటే కాళిదాసు గారు. ఉపమాలంకారాన్ని వివిధ అలంకారాల్లోకి మార్చడానికి వీలుంటుంది, కావున దీనిని రంగస్థలం మీద నటించే నర్తకి అంటారు. ఓకేనా. నర్తకి వంటిదని అప్పయ్య దీక్షితులు చెప్పారు. ఉపమాలంకారాన్ని రంగస్థలం మీద నటించే నర్తకి అని ఎవరు చెప్పారు అని క్వశ్చన్ అడిగితే అప్పయ్య దీక్షితులు ఆన్సర్. ఓకేనా. ఈ అలంకారాల్లో ప్రధానంగా 4 రకాలు ఉంటాయి ఉపమాలంకారంలో. అవేంటని చూసుకున్నట్లయితే, ఉపమేయం, దేనితో పోలుస్తామో దానిని ఉపమేయం అంటారు. దీనినే వర్ణ్యము, ప్రస్తుతం, ప్రకృతమైనది, విషయము అనే పేర్లు కలవు. దేనికంటే ఉపమేయానికి. ఉపమానం, దేనితో పోలుస్తారో దానిని ఉపమానం అంటారు. ఫస్ట్ ఉపమేయం అంటే దేన్ని పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం, దేనితో పోల్చుతున్నామో అది ఉపమానం. దీనికే అవర్ణ్యము, అప్రస్తుతం, అప్రకృతమైనది, విషయి. ఓకేనా. వీటన్నిటికీ ఆపోజిట్ అన్నమాట. ఉపమేయానికి ఆపోజిట్ ఉపమానం. ఓకేనా. సమాన ధర్మం, ఉపమేయ ఉపమానాల్లో సమానంగా ఉండే ధర్మం. ఉపమావాచకం, ఉపమానాన్ని తెలియజేయడానికి లేదా సమాన ధర్మాన్ని కలపడానికి సూచించే పదం. ఉదాహరణలు వచ్చేసి వలె, పోలే, లాగా, లా, చందంబున, పగిడి, భంగి, కరణి, మాడ్కి. ఇవన్నీ కూడా మనం ఉపమాలంకారాల్లో చూడవచ్చు. ఈ పదాలు ఎక్కడొచ్చినా కూడా దాన్ని ఉపమాలంకారం అనవచ్చు. ఒకసారి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. వలె చూడండి, వలె. ఉపమేయం అంటే దేనితో పోలుస్తున్నామో దాది ఉపమేయం. ఉపమానం అంటే దేనిని పోలుస్తున్నామో. ఓకేనా. ఉపమావాచకం అంటే వలె, సమాన ధర్మం. ఉపమావాచకం ఉంది కదా, దాన్ని వలె అని అంటాం. ప్రకాశిస్తుంది, సమాన ధర్మం అంటే ప్రకాశిస్తున్నది. చూసారా, ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం 4 వచ్చాయి. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ప్రకాశిస్తున్నది. ఉపమేయం అంటే దేనిని పోలుస్తున్నామో. ఇక్కడ మనం దేన్ని పోలుస్తున్నాం? ఆమె ముఖాన్ని పోలుస్తున్నాం, కాబట్టి ఇది ఉపమేయం. దేనితో పోలుస్తున్నామో అదే ఉపమానం. ఆమె ముఖాన్ని దేనితో పోలుస్తున్నాం? మనం చంద్రబింబంతో పోలుస్తున్నాం. సో ఉపమానం చంద్రబింబం. దేన్ని పోలుస్తున్నామో అది ఉపమేయం. దేన్ని పోలుస్తున్నాం? ఆమె ముఖాన్ని. దేనితో పోలుస్తున్నాం? చంద్రబింబంతో పోలుస్తున్నాం, కాబట్టి చంద్రబింబం ఉపమానం. ఇక్కడ మళ్ళీ ఇంకా సమాన ధర్మాలను చూసుకుంటే కనుక ప్రకాశిస్తున్నది. ఉపమేయ ఉపమానాలలో సమానంగా ఉండే ధర్మం. ఆమె ముఖం ప్రకాశిస్తున్నది, చంద్రబింబం కూడా ప్రకాశిస్తున్నది, కాబట్టి ఆమె ముఖం చంద్రబింబం వల్లే ప్రకాశిస్తున్నది. ఇక్కడ మన ఉపమేయ ఉపమానాల్లో సమానంగా ఉండే ధర్మం ఏంటంటే ప్రకాశించడం. ఆమె ముఖం ప్రకాశిస్తుంది, చంద్రబింబం ప్రకాశిస్తుంది, కాబట్టి ప్రకాశిస్తుంది అనే సమాన ధర్మంతో చెప్పడం జరిగింది. వలె, పోలే, లాగా, లా, చందంబున, పగిడి, భంగి, కరణి, మాడ్కి ఇవన్నీ కూడా ఉపమావాచకాలు. ఓకేనా. ఇది ఉపమాలంకారానికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనకి లుప్తపమాలంకారం. ఉపమాలంకార ధర్మాల్లో ఏది లోపించినా లుప్తోపం అవుతుంది. ఉపమాలంకార ధర్మాలలో అంటే 4 ధర్మాలు ఉన్నాయి కదా, వాటిలో ఏది లోపించినా కూడా అది లుప్తోపం అలంకారం అవుతుంది. ఉదాహరణకు చేనేత కార్మికులు ఎలుకల్లా మాడిపోతున్నారు. ఇచ్చట సమాన ధర్మం లోపించింది. ఇక్కడ ఏం లోపించిందంటే ఇందులో సమాన ధర్మం లోపించింది. చేనేత కార్మికులు ఎలుకలాగా మాడిపోతున్నారు. ఓకేనా. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది, లుప్తమ అలంకారం. రైతు ముని వలె
రైతు ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది అన్నారు కానీ ఎలా ఉన్నది, ప్రకాశంగా ఉన్నదా, అట్లా ఏది పోల్చలేదు. సమాన ధర్మం లోపించింది. ప్రకాశిస్తున్నది అంటే మనకు సమాన ధర్మం ఉంది అక్కడ, కానీ ఇక్కడ ప్రకాశిస్తున్నది అనేది లేదు కాబట్టి సమాన ధర్మం లోపించింది. రైతు మునివలే తెల్లవారుజామునే లేస్తాడు. ఓకేనా. కిషోర్ లేడి పిల్లలా పరిగెత్తుతున్నాడు, ఇక్కడ ఉపమేయం లోపించింది. ఏకలవ్యుడు అర్జుని వలె గురి తప్పని విల్లు కాడు. తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లో అటు ఇటు తిరుగుతున్నారు. ఉపమాలంకారాన్ని వివిధ అలంకారాల్లో ఎలా మార్చుతామో చూద్దాం. ఉత్ప్రేక్ష, ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం. ఆమె ముఖం చంద్రబింబమా అన్నట్లు ఉంది. ఇక్కడ ఆమె ముఖం చంద్రబింబమా అన్నట్లు ఉందంటే ఆమె ముఖాన్ని చంద్రబింబంలా ఊహించారు, ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించారు. సో ఇది ఉత్ప్రేక్ష అలంకారం. రూపక అలంకారం, ఉపమేయ ఉపమానాల మధ్య అభేదం చెప్పడం. అభేదం చెప్పడం అంటే అసలు భేదం లేదు, ఆమె ముఖమే చంద్రబింబం, చంద్రబింబమే ఆమె ముఖం, వాటి మధ్య డిఫరెన్సే లేదు అన్నట్లు చెప్పడం. ఓకేనా. ఆ ఎగ్జాంపుల్ చూడండి. ఆమె ముఖం చంద్రబింబం. అతిశయోక్తి, గోరంతలు కొండంతగా చేయడం అతిశయోక్తి అలంకారం అంటే. ఉన్నది కొంచెం అయితే దాన్ని కొండంత చేసి చెప్పడం. ఆమె ముఖపు కాంతికి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఆమె మనుషుల ముఖ కాంతికి ఎక్కడైనా కళ్ళు బైర్లు కమ్ముతాయా? సో ఇది అతిశయోక్తే కదా, కాబట్టి ఆ అతిశయోక్తి అలంకారం. ఉపమేయోపమాలంకారం, ఉపమేయాన్ని ఉపమానంతో, ఉపమానాన్ని ఉపమేయంతో పోల్చి చెప్పడం. ఆమె ముఖం చంద్రబింబం వలె, చంద్రబింబం ఆమె ముఖం వలె ఉన్నది, రెండింటిని పోల్చి చెప్పారనమాట. అనన్వయీలంకారం, ఉపమేయ ఉపమానాలు రెండు ఒకటే అని భావించి పోలిక చెప్పడం. ఆమె ముఖం వలె ఉన్నది. ఉపమేయ ఉపమానాలు రెండు ఒకటే అని భావించి పోలిక చెప్పడం. ఆమె ముఖం వల్లనే ఉన్నది, ఏ సూర్యబింబం చంద్రబింబం ఇట్లాంటి వేటితో పోల్చలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రతిపాలంకారం, ఉపమానాన్ని ఉపమేయంతో పోల్చి చెప్పడం. చంద్రబింబం ఆమె ముఖం వలె ఉన్నది. సందేహాలంకారం, సందేహాన్ని వ్యక్తపరిచినట్లుగా ఏదైనా ఒక అలంకారాన్ని చెప్తే దాన్ని సందేహాలంకారం అంటారు. సందేహాన్ని వ్యక్తం చేసి చెప్పడం అంట. ఇది ముఖమా చంద్రుడా అంటే క్వశ్చన్ మార్క్ ఫేస్లో, ఇది ముఖమా చంద్రుడా అంటే క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది, సందేహం కనిపిస్తుంది మన మొహంలో మనం అడుగుతున్నప్పుడు. సో దీన్నే సందేహ అలంకారం అంటారు. భ్రాంతి మదలంకారం, ఉపమేయాన్ని భ్రమతో మరొక విధంగా భావించడాన్ని భ్రాంతి మదలంకారం అంటారు. చకోరములు చంద్రుడిని భావించి నీ ముఖం వైపు పరిగెడుచున్నవి. ఓకేనా. ఉల్లేఖనాలంకారం, ఒక ఉపమేయాన్ని పలువురు పలు విధాలుగా భావించుకున్నట్లయితే దాన్ని ఉల్లేఖనాలంకారం అంటారు. నీ ముఖం కలువలకు చంద్రునిగాను, తామరులకు సూర్యునిగాను, కాముకులకు దైవంగాను ఉన్నది. దృష్టాంత అలంకారం, ఉపమేయ ఉపమానాలకు బింబ ప్రతిబింబం చెప్పడం. భూమి నీ మీద ముఖం, ఆకాశంలో చంద్రుడు. భూమి మీద నీ ముఖము, ఆకాశంలో చంద్రుడు, ఈ రెండే అందమైనవన్నట్లు చెప్పడం. ఉపమేయ ఉపమానాలకు బింబ ప్రతిబింబాలు అంటే భూమి మీద ఆమె ముఖంకి ప్రతిబింబం, ఆకాశంలో చంద్రుడు, అంత అందంతో పోల్చినట్లు మీనింగ్. శ్లేషాలంకారం, ఒకే పదానికి వేరు వేరు అర్థాలు చెప్పడం. నీ ముఖం పుండరీకం వలె ఉన్నది. పుండరీకం అంటే పద్మం అనొచ్చు, పులి అనొచ్చు. ఓకేనా. ఉత్ప్రేక్ష అలంకారం, ఉత్ప్రేక్ష అనగా ఊహ. నిర్వచనం వచ్చేసి ఇదే సెకండ్ ఉపమాలంకారం అయిపోయింది కదా, ఇది ఉత్ప్రేక్ష అలంకారం సెకండ్ వన్. ఉపమాన ధర్మం సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం అంట. ఓకేనా. ఇందులో ఉపమానానికి అధిక ప్రాధాన్యత, ఉపమేయానికి అల్ప ప్రాధాన్యత కావున ఉపమానం అధికరణ, ఉపమేయం అధకరణ అలంకారం అంటారు. ఊహను తెలిపే పదాలు అనగా అన్నట్లు, కాబోలు, ఏమో. మనకు ఉత్ప్రేక్ష అలంకారం అంటేనే ఊహ కదా. సో ఊహను తెలిపే పదాలు ఏంటో చూద్దాం. అనగా, అన్నట్లు, కాబోలు, ఏమో, ఓ, ఒక్కో, ఏమకో, తలచేదన్, భావించేదన్, ఊహించేదన్, ఇవన్నీ కూడా ఊహను తెలిపే పదాలు. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతాయి. చక్రవాకముల యొక్క విరహాగ్ని నుండి పుట్టిన పొగయ అన్నట్లు చీకటి వ్యాపించింది. రుక్మిణి తేజరిల్లే సానబట్టిన మకురాంక శస్త్రమనగా, వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా, ఈ మేఘాలు గున్న ఏనుగా అన్నట్లున్నవి.
ఊహ అన్నమాట. మండే ఎండ నిప్పులు కుంపటేమో అన్నట్లున్నారు. కొలనులోని పువ్వులా అన్నట్లు ఆకాశంలో నక్షత్రాలున్నాయి. ఆ నడిచివచ్చు ఏనుగు కొండయా అన్నట్లు ఉంది. రూపకాలంకారం. ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పడం రూపకాలంకారం అవుతుంది. అనగా ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడమే రూపకాలంకారం. ఇందులో ఆరోపణ ప్రధానం. ఆరోపణ అన్నమాట రూపకాలంకారంలో. ఓకేనా. ఈ అలంకారాన్నే తద్రూప ప్రధాన అలంకారం అంటారు. ఎగ్జాంపుల్స్ చూస్తే నగరారణ్య హోరు నరుడు జీవన ఘోష, నరసరాజు కీర్తి పాలసముద్రం, అజ్ఞానాంధకారాన్ని తొలగించుకోవాలి, ఉపాధ్యాయుడు జ్ఞాన జ్యోతి వెలిగిస్తాడు, మనమందరం నవ్వుల నావలో పయనిద్దాం. అంటే రెండు అర్థాలు ఉంటాయి. ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పడమే రూపకాలంకారం అవుతుందన్నాం కదా. అనగా ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం రూపకాలంకారం. నవ్వుల నావై రెండు వేరు, జ్ఞాన జ్యోతి రెండు వేరు, అజ్ఞానం అంధకారం రెండు వేరు, కీర్తి పాలసముద్రం రెండు వేరు. కానీ కలిపి వస్తాయి. వాటి మధ్య భేదం లేదు అన్నట్లుగా ఒకే పదంలాగా మనం వాడుతూ ఉంటాం వాటిని కదా. అలా ఉంటే అది రూపకాలంకారం. బతుకు ఆట అనేది రెండు వేరు. కానీ ఇక్కడ బతుకు ఆటలో గెలుపు ఓటమి సహజమని రెండు ఒకే పదంలాగా మనం చూసుకున్నాం. వానజాన చినుకు పూలను చల్లింది, కనుల కొలనులో దాగిన నీరూపం, లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి. నెక్స్ట్ వచ్చేసి అర్ధాంతరాన్యాస అలంకారం. సామాన్యమును విశేషం చేతగానే విశేషమును సామాన్యం చేతగానే సమర్థించి చెప్పినట్లయితే ఆ అలంకారం అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది. ఇందులో సమర్థన ప్రధానం. సామాన్యం సహజంగా లోకంలో ప్రసిద్ధిగాంచినది, విశేషం ప్రత్యేక సంఘటన. భాస్కర శతకంలో ఈ అలంకారం అధికంగా కనిపిస్తుంది. అర్ధాంతరన్యాస అలంకారం ఏంటంటే భాస్కర శతకంలో ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి హనుమంతుడు సముద్రంను దాటాడు, మహాత్ములకు అసాధ్యమైనది లేదు కదా. విశేషం వచ్చేసి మనకి ఇందులో విశేషం ఏంటంటే ప్రత్యేకమైన సంఘటన విశేషం. ఓకేనా. సామాన్యం ఏంటంటే సహజంగా లోకంలో ప్రసిద్ధిగాంచినది. ఒక ప్రత్యేక సంఘటన, ఒక సహజ సంఘటన అన్నమాట. ఓకేనా. అల్పులు గొప్పవారితో ఉండడం వలన వారి గౌరవాన్ని పొందుతారు. పూలతో పాటు దారం కూడా తలకెక్కుతుంది కదా. మేఘుడు అంబుదికి పోయి జలంబు తెచ్చే, లోకపరక్తులకు ఇది సహజగుణము. శివాజీ కళ్యాణదుర్గ కోటను ఆక్రమించినాడు, వీరులు దేనినైనా సాధించగలరు కదా. ఇట్లా అనమాట. ఒకటి విశేషం అయితే ఒకటి సామాన్యం. నెక్స్ట్ స్వభావోక్తి అలంకారం చూద్దాం. స్వభావోక్తి అంటే స్వభావాన్ని తెలుపుతుంది, వేరే ఏం లేదు అందులో. దీనికే జాత్యాది అలంకారం అని పేరు. నిర్వచనం: జాతి గుణ క్రియాది స్వభావాలను ఉన్నట్లుగా వర్ణించడం. అడవిలో లేళ్ళు చెవులు నిక్కరించి బిత్తర చూపులు చూచుచు చెంగున ఎగురుచున్నవి. ఇది స్వభావం తెలుపుతుంది. అడవిలో లేళ్ళు గురించి చెప్తుంది, ఉన్నట్లుగా చెప్తుంది. ఇందులో ఊహించడం కానీ లేదంటే ఇంకా సామాన్య విశేషం కానీ ఇవన్నీ ఏం లేవు, ఉన్నట్లుగా చెప్తారు స్వభావోక్తి అలంకారంలో. ఓకేనా. తొలికోడి కనువిచ్చి నిలిచి మై వెంచి కొక్కరయో అని కోయ. మై అంటే శరీరం, మై వెంచి కొక్కరకోయని కోయ. తొలికోడి బొల్లు విరుచుకొని కుక్కరుకొని కూస్తుందన్నమాట. ఛత్రపతి శివాజీ యవన రాజ్య కాంతలను తన సేనాపతి బంధించుకొని తీసుకురావడంతో ఎర్రబడిన కన్నులతో, అదిరిపడే పెదాలతో, పైకి లేచిన కనుబొమ్మలతో గర్జిస్తూ సేనాపతిని మందలించినాడు. ఓకేనా. చెట్లు ఆకులు గాలికి మెల్లగా కదులుతున్నాయి. ఇవన్నీ స్వభావాన్ని తెలుపుతాయి. ప్లస్ ఏంటంటే ఇందులో ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుందన్నమాట.